హే గాయ్స్, ఈరోజు నేను మీకు కేరళ టూర్ వ్లాగ్ చూపించబోతున్నాను. మేము ఒక 5 days ప్యాకేజ్ తీసుకున్నాం అన్నమాట. సో లెట్స్ బ్రేక్ డౌన్ ఇంటూ డీటెయిల్స్. ఫస్ట్ అయితే మేము బెంగళూరు నుంచి కొచ్చిన్కి బస్లో రీచ్ అయ్యాము. ఇది ఓవర్ నైట్ జర్నీ. 6:30కి కొచ్చికి రీచ్ అయ్యాక దారిలో ఒక ప్లేస్లో ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసాం అక్కడే. నెక్స్ట్ వి స్టార్టెడ్ టు మున్నార్. ఈ కంప్లీట్ 5 days మనకి ఒక డ్రైవర్ని, కార్ని అలొకేట్ చేస్తారు. మనకిచ్చిన ఇటర్నిటీ ప్రకారం దే విల్ గైడ్ us. కంప్లీట్గా దారంతా ఇలా హిల్ స్టేషన్ లాగే ఉంటుంది అండ్ చుట్టూ చాలా గ్రీనరీ ఉండడం వల్ల ఈ సమ్మర్లో మాకైతే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. మున్నార్కి రీచ్ అయ్యాక ఫస్ట్ ప్లేస్ అయితే మేము స్పైస్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడ గైడ్తో పాటు టికెట్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళు మనకి అన్ని స్పైసెస్, హర్బ్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ ఉమెన్ హెల్త్, సెక్షువల్ హెల్త్, హెయిర్ గ్రోత్, బాడీ పెయిన్స్ ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ చేసే హర్బ్స్ని చూసాము. ఎస్పెషలీ ఒక 2 హర్బ్స్ మాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అవైతే అశ్వగంధ, ఇది లోవర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని లోపల నుంచి హీల్ చేసి క్యూర్ చేస్తుంది. ఇంకా రెండోది బ్రహ్మి, అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ లైక్ బ్రెయిన్, న్యూరల్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుంది. మోస్ట్లీ ఇక్కడ అన్నీ ఒక 2 months 4 months కోర్స్లో ఉన్న ట్యాబ్లెట్ లాగా మనకి లభిస్తున్నాయి. ఇంకా స్పైసెస్ విషయానికి వస్తే అయితే ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, జాజి ఇవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. వెయిట్ పెరగడానికి ఛాన్సెస్. ఇది నార్మల్గా బిఎంఐ లెవెల్ ఇంక్రీజ్ చేసి అదిగా వరకు తగ్గితే ఫ్యాటీ లివర్, బాడీ కొలెస్ట్రాల్, ముఖాలు నొప్పి, దడివి నొప్పి, హార్ట్ అటాక్, హార్ట్ బ్లాక్, లైపోమా, ఎక్సెస్ ఉన్న ఐటమ్ మొత్తం ప్రమోట్ చేస్తాం. దానికి కిడ్నీస్ పైల్స్, పిస్టులా, ఫిషెస్ అంటే ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉంది. ఇదైతే రెడ్ శాండల్ చెట్టు. ఇక్కడ ఉన్న షాప్లో మనకు కావాల్సినవి కొనుక్కొని ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇంకా మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ చాలా చాక్లెట్ ఫ్యాక్టరీస్ కనిపిస్తాయి అన్నమాట. మేము మకోఫా అని ఒక పెద్ద ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడే వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తున్నారు కూడా. సో అది మాకు చాలా హైజీనిక్గా అనిపించింది. ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. మనం జనరల్లీ నట్ చాక్లెట్స్ చూస్తూ ఉంటాం కదా, బట్ ఇక్కడ ఫ్రూట్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రూట్ పల్ప్ని ఒక జెల్లీ లాగా చాక్లెట్ మధ్యలో పెట్టి అమ్ముతున్నారనమాట. అవి మాకు చాలా బాగా నచ్చాయి టేస్ట్ చేస్తే. సో కొన్ని తీసుకున్నాము. చాక్లెట్సే కాకుండా జెల్లీస్, హాట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, కోకో పౌడర్ ఇవి కూడా దొరుకుతున్నాయి. వాళ్ళ ప్యాకేజింగ్ కూడా మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రతి చిన్న చాక్లెట్ని ఒక సిల్వర్ ర్యాపర్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మేము డ్రీమ్ ల్యాండ్ అడ్వెంచర్ పార్క్కి వెళ్ళాము. ఈ డే మొత్తంలో ఇదే చాలా ఎంగేజింగ్గా అనిపించింది. ఆల్మోస్ట్ 1000 రూపీస్కి 40+ రైడ్స్ ఉన్నాయి. జిప్ లైన్, స్కై సైకిల్, ఫ్రీ ఫాల్, రోప్ వే, రోప్ చైర్, ట్రాంపలిన్, నెట్ వాక్, బ్రిడ్జ్ వాక్, చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా మిర్రర్ హౌస్, హారర్ హౌస్, 12D మోషన్ థియేటర్, వాటర్ జార్బీ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ బాస్కెట్బాల్, ఆర్చరీ, డార్ట్ బోర్డ్, బ్యాడ్మింటన్, క్రికెట్ నెట్. నాకు మోస్ట్లీ 12D మోషన్ హౌస్ ఇంకా 60 degrees రొటేషన్ చాలా బాగా నచ్చాయి. కంప్లీట్గా ఒక 2 hours ఎంగేజింగ్ పార్క్ ఇది. ఫస్ట్ 2 days మేము ట్రైవర్స్ రిసార్ట్లో ఉన్నాము. ఇక్కడ చాలా వెల్కమింగ్గా అనిపించింది. కింద ఆడుకోవడానికి కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇలా ఒక బాల్కనీ ఉండి ఒక 2 chairs ఉన్నాయి. సాయంత్రం అయితే వర్షం పడేది మున్నార్లో. సో అప్పుడు ఇక్కడ కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేయడం చాలా ప్లెజెంట్గా అనిపించేది. మున్నార్ సైట్ సీయింగ్ కోసం ఒక జీప్లో స్టార్ట్ అయ్యాము. ఇది సమ్మర్ కాబట్టి అన్ని వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ చాలా డ్రైగా ఉన్నాయి. కానీ ఒక ప్లేస్కి వెళ్ళాము, అక్కడ అట్లీస్ట్ కొంచెం వాటర్ ఉంది. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళాము. అక్కడ ఏదో రిపేర్ వర్క్ జరుగుతుందని అంతగా అలౌ చేయలేదు.
లాస్ట్గా ఒక సన్సెట్ పాయింట్కి వెళ్ళాము. అప్పుడు యాక్చువల్లీ వర్షం పడుతుంది, సో మా బ్యాడ్ లక్ అనుకున్నాము. బట్ అట్లీస్ట్ కాసేపు అయ్యాక కొంచెం సన్ రైజ్ అయితే కనిపించాయి. బోటింగ్ ఉన్న ఒక లేక్ దగ్గరికి తీసుకెళ్లారు, బట్ బోటింగ్ అయితే మాకు అక్కడ అంత పెద్ద గ్రేట్గా అనిపించలేదు, సో ట్రై చేయలేదు. ఇంకా లాస్ట్కి హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి ఆ రోజుకి రెస్ట్ తీసుకున్నాం.